వినాయక చవితి మండపంలో మూడో రోజు శుక్రవారం సాయంత్రం పూజకి లక్ష్మి గారు శ్రీను గారు కూర్చున్నారండి. సాయంత్రం అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా చాలా మంది అయితే పూజకు వచ్చారనమాట. మేమందరం కలిస్తే చాలా హడావిడిగా చాలా బాగుంటుందండి. నేను సంజాజ్ పూలు కోసి తీసుకొస్తే నూకరత్నం పిన్ని దేవి గారు ఇద్దరు కలిసి అయితే పూలు కట్టేస్తారనమాట. ఇంకా తమలపాకులు ఏంటా అనుకుంటున్నారా, దేవుడికి వరుసగా ఫస్ట్ అయితే జిల్లేడు పూలు, తర్వాత రోజు బూరెల దండ, తర్వాత రోజు గరిక వేసాం కదా, ఇలా రోజు వేస్తున్నాం కదా. తర్వాత రోజు ఏం వేస్తే బాగుంటుందని ఆలోచించాం. అప్పుడు తమలపాకులు దండ వేద్దాం అనుకున్నాను అనమాట. ఆ తమలపాకులు తెప్పిద్దాం అనుకుంటే ఈలోగా నూకరత్నం పిన్ అన్నారు, శ్యామల వాళ్ళ ఇంటి దగ్గర చాలా తమలపాకులు ఉన్నాయి కోసుకొద్దామని చెప్పారు. మహాలక్ష్మి అయితే వెళ్ళి తమలపాకులు కోసుకొచ్చిందండి. లేలా వేలింటి దగ్గరే తమలపాకులు ఉన్నాయన్నమాట. తమలపాకులు చెట్టుకున్న కొంచెం దుమ్ముగా ఉంటాయి కదండి, ఆ కోసి తీసుకొచ్చిన తమలపాకులు అన్నిటినీ కూడా శుభ్రంగా కడిగేసినా కూడా కొంచెం దుమ్ముందని మా వాళ్ళంతా కలిసి శుభ్రంగా రెండు వైపులా అయితే చాలా నీట్గా అయితే తుడిసారండి. అసలు ఆ తమలపాకులు బాలేని తీసి ఆ కాడలు కట్ చేయడం చాలా పని ఉందన్నమాట. తమలపాకు దండేసేయడం అంటే ఈజీ ఏం కాదనిపించింది మాకైతే. అవన్నీ నీట్గా అయితే క్లీన్ చేస్తారనమాట. ఇక్కడైతే లక్ష్మి గారు గరికతో పూజ చేశారండి. లక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర చాలా రకరకాల పత్రులు ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద కొమ్మలు సంచుడి పత్రి తీసుకొచ్చి స్వామివారికి అయితే పూజ చేశారు. సన్నజాజి పూలు అయితే కోసి తీసుకొచ్చేస్తే నూకరత్నం పిన్ని అందించేస్తుంటే దేవిగారు అయితే ఇలా మాల కట్టేశారండి. తర్వాత శుక్రవారం అష్టమూలిక ధూపం వేస్తున్నాం కదా, వాటి కోసం అయితే నుప్పులు ఇలా రాజేసి తీసుకెళ్ళాను. స్వామివారికి హారతి ఇచ్చేసి మంత్రపుష్పం అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా అష్టమూలిక గుగ్గిలంతో ధూపం అయితే వేయించారండి. అసలు చాలా బాగా మంచిదంట శుక్రవారం అలా ధూపం వేస్తే. సాయంత్రం పూజ అయితే చాలా బాగా జరిగిందండి. గజనీల గజేంద్ర గణాధిపతిం గణతోస్మి వినాయకార్తిముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం. పూజ అంతా అయిపోయిన తర్వాత చాలా మంది వరకు అయితే వెళ్ళిపోయారండి. ఎందుకంటే తమలపాకులు గుచ్చే పని అయితే ఎక్కువ మందికి ఉండదన్నమాట. నేను నళిని గారు ఇద్దరం అయితే ఇలా గుచ్చుతున్నామండి. కానీ తమలపాకులు చాలా డెలికేట్గా ఉంటాయి అనమాట. సూది దారంతో అలా గుచ్చేసరికి అవి ఇలా వెంటనే వచ్చేసనమాట. మనం చూసి చాలా ఈజీ అనుకుంటాం కానీ గుచ్చేటప్పుడు అయితే చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనం ముడి వేసేటప్పుడు దారం పెట్టేటప్పుడు ఏంటంటే డెలికేట్గా ఉండి వెంటనే మనకి సూదిలోంచి ఆ కుట్టు కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలాగా రెండు వైపులా ఇద్దరు అయితే కూర్చోండి. ఇగోండి తినే మహాలక్ష్మి గోడ ఎక్కి మరీ తమలపాకులన్నీ కోసుకొచ్చింది మా మహాలక్ష్మి అయితే. నేను రెండు వైపులా ఇలా గుచ్చేసిన తర్వాత కింద ఒక 5 ఆకులతో ఒక చామంతి పువ్వు మధ్యలో వేసి చుట్టూ గులాబీలు పెట్టాను. అంటే కానీ డౌట్ అనమాట ఎలా ఆగుతుందో వెయిట్ అంతా అని. ఫైనల్లీ మాల అయితే ఇలా రెడీ అయిపోయింది. స్వామివారికి మాల వేసిన తర్వాత ఎలా ఉందో నెక్స్ట్ షాట్లో అయితే తప్పకుండా అప్లోడ్ చేసి చూపిస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.